సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. 11 ఏరియాల్లో 11 చోట్ల ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. 5 టేబుల్స్ 5 రౌండ్లలో లెక్కింపు చేయనున్నారు. అత్యధిక ఓట్లు ఉన్న శ్రీరాంపూర్ డివిజన్లో 9 టేబుల్స్ 9 రౌండ్లతో ఓట్లను లెక్కించనున్నారు. 1000 మంది ఓటర్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటలకు తొలి ఫలితం రానుంది. అర్ధరాత్రికి పూర్తి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. పటిష్టమైన బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గెలుపుపై ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రెండు సంఘాల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు కార్మిక సంఘం నేతలు భారీగా చేరుకున్నారు. అన్ని ఏరియాలో కలిపి అధిక ఓట్లు సాధించిన యూనియన్ను గుర్తింపు పొందిన సంఘంగా ప్రకటించనున్నారు. సింగరేణి ఎన్నికల కౌంటింగ్ పై భూపాలపల్లి నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎలా కొనసాగుతోంది కౌంటింగ్? గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నికల మీద ఆసక్తి ఉంది. జనరల్గా అయితే ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఆర్గనైజేషన్స్కు సంబంధించినటువంటి వాళ్ళలో కార్మికులు వాళ్ళ కుటుంబాలలోనే ఇది కొంత ఆసక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంఘం గుర్తింపుకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే ఏవైతే జరుగుతున్నాయో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నికలు ఇవి సింగరేణికి సంబంధించి. తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ మార్పులు, ప్రభుత్వ మార్పు, తర్వాత ప్రస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఇటు రాజకీయ పార్టీలతో పాటు సింగరేణి కార్మికులకు సంబంధించిన కుటుంబాలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటు కామన్ పర్సన్స్ కూడా ఈ ఎన్నికల మీద చాలా ఆసక్తిగా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం సింగరేణి కాలరీస్కి సంబంధించి 11 ఏరియాలలో ఎన్నికలు జరిగాయి. 84 సెంటర్లలో పోలింగ్ జరిగింది. 11 సెంటర్లలో కౌంటింగ్ జరుగుతుంది. భూపాలపల్లికి సంబంధించి చూస్తే 9 పోలింగ్ కేంద్రాలు ఉంటే ఒక కౌంటింగ్ కేంద్రం ఉంటుంది. ఇక్కడ 5410 ఓట్లకు గాను 5123 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే దాదాపు 94% ఓటింగ్ నమోదైంది. చివరి గంటలో చూస్తే 15 మంది ఓటింగ్ వేశారు. కానీ 4 గంటల వరకే దాదాపు 93% వరకు కూడా ఓటింగ్ నమోదైంది. అయితే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ భారీ బందోబస్తు మధ్య 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ పూర్తయిన తర్వాత అవన్నీ కూడా కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి భూపాలపల్లిలో ఉన్నటువంటి స్టేడియం పక్కనే ఉన్నటువంటి మినీ ఫంక్షన్ హాల్ సింగరేణికి సంబంధించి అక్కడికి భారీ బందోబస్తు మధ్య ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలించారు. ప్రస్తుతం 7 గంటలకు 13 గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసినటువంటి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఓపెన్ చేశారు. ప్రస్తుతం వాటిని బండెల్గా ప్యాక్ చేస్తున్నారు. ఇవంతా కూడా చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 5 టేబుల్స్ వేశారు. ఒక్కొక్క టేబుల్కు 1000 చొప్పున ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 9 నుంచి 10 మధ్యలో మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత చివరి ఫలితం వచ్చేసరికి మాత్రం 12:30 నుంచి 1 గంట సమయం పట్టే అవకాశం అనేది అంచనా వేస్తున్నారు. అయితే ఓవైపు పోలీసులు 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రానికి దాదాపు 500 మీటర్ల వరకు కూడా 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 2 బారికేట్లను ఏర్పాటు చేశారు. ఆ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి సమీపంలోకి ఎవరూ రాకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సంబంధించినంతా కూడా విజువలైజేషన్ చేస్తున్నారు. జనరల్గా కూడా జనరల్ ఎలక్షన్స్ కానీ మనం ఎంపీ ఎమ్మెల్యే ఈ ఎలక్షన్స్ అంతా కూడా మనం ఈవీఎంల ద్వారా చేస్తారు. తర్వాత ఈవీఎంలో ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కౌంటింగ్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. కానీ బ్యాలెట్ పేపర్కి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకు అంటే బ్యాలెట్ పేపర్స్ అన్నిటిని కూడా బండెల్ చేయాలి. 25 ఓట్ల చొప్పున బండెల్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా టేబుల్స్ దగ్గర తీసుకురావాలి. తర్వాత ఈవీఎంలో అయితే వాల్యూడా నాట్ వాల్యూడా అనే దానికి ఏమి ఉండదు. కానీ బ్యాలెట్కు సంబంధించిన దగ్గరకు వస్తే ప్రతి ఓటు కీలకమైనది. అది వాల్యూడా కాదా అనే దానికి కొన్ని అభ్యంతరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మొదట కౌంటింగ్ జరిగే సమయంలో కూడా ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఆ ఓటును కూడా పక్కకు పెట్టి మిగతా ఓట్లన్నీ కూడా లెక్కిస్తారు. చివరికి మిగిలినటువంటి అభ్యంతరమైనటువంటి ఏదైతే ఓట్లు ఉంటాయో వాటన్నిటిని మరొకసారి వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత ఏమైనా నిజంగా అభ్యంతరం ఉండి లేదా ఇన్వాల్యూడ్ ఓట్లు ఉంటే ఆ తర్వాత తీసేసిన తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి ఏ రౌండ్కి ఆ రౌండ్ ఫలితం వస్తుంది. అయితే బ్యాలెట్ పేపర్స్కు సంబంధించినది కాబట్టి ఈ ప్రక్రియ అంతా ఈ ప్రొసీజర్ అంతా జరగాల్సి ఉంటుంది. దీంతో కొంత ఆలస్యం అవకాశం ఉంటుంది. దాదాపుగా ఒక్కొక్క రౌండ్కు గంట టైం పట్టే అవకాశం ఉందనేది చెప్తున్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు మధ్య
కౌంటింగ్ ప్రారంభమైంది. ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏదైతే బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత బ్యాలెట్ పేపర్స్ అంతా కూడా బండెల్ చేస్తున్నారు. ఇవంతా అయిన తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా మొదలవుతుంది. ఇప్పటికే సింగరేణి గుర్తింపు సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల మీద అందరిలో ఆసక్తి ఉంది. తర్వాత ఈ ఎన్నికల ఉదయం నుంచి జరిగినటువంటి పోలింగ్ చూస్తే ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్య గట్టి పోటీ జరిగిందని చెప్పవచ్చు. హోరాహోరీగానే ఈ ఎన్నికలు ఈ రెండింటి మధ్యనే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ రెండు సంఘాలకు సంబంధించి కూడా గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కార్మికులంతా కూడా తమ పక్షమే ఉంటున్నారు అనేది చెప్తున్నారు. రిజల్ట్ వచ్చడానికి అంటే ఒక 2 రౌండ్లు 3 రౌండ్లు వచ్చేసరికి ఒక అంచనాకు రావచ్చు రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది అనేది. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కౌంటింగ్ మొత్తం కూడా పూర్తి అవుతుంది. కానీ 2-3 రౌండ్లలోనే ఒక ఫలితానికి ఒక అంచనా వేయడానికి ఒక ఎగ్జిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఐఎన్టీయూసీకి సంబంధించి కావచ్చు, ఏఐటీయూసీకి సంబంధించినటువంటి కార్మికుల సంఘాలు నేతలు కావచ్చు, వాళ్ళ కార్మికులంతా కూడా వాళ్ళ ఆఫీసుల దగ్గర ఉన్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి కూడా చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు. 2-3 ఫలితాలు వచ్చేసరికి విజయోత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా వాళ్ళంతా రెడీ అవుతున్నారని చెప్పచ్చు. ఎవరికి వాళ్ళే చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. కార్మికులంతా కూడా ఏఎన్టీయూసీకి కావచ్చు ఏఐటీయూసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ 2 కార్మిక సంఘాలే ఈసారి చాలా గట్టి పోటీ ఇచ్చాయి. మా విజయం సంబంధించి ఎవరి వరకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పోలింగ్ జరిగినటువంటి సరళి అంచనా ప్రకారం ఇలాంటి ధీమా వ్యక్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ టైంలో కౌంటింగ్ సంబంధించినటువంటి దాన్ని మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం దగ్గరికి కేవలం ముందుగా ఐడెంటిటీ కార్డులు ఇచ్చినటువంటి ఏజెంట్లను ఆయా 13 గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు. తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బందిని మాత్రమే అందులో లోపల అలౌ చేశారు. మొత్తం పోలీస్ భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. సేమ్ టైంలో సింగరేణి ఎలక్షన్స్కు సంబంధించి మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. 11 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సింగరేణికి సంబంధించినటువంటి విస్తరించింది. దాదాపు 39,000 మంది కార్మికులు కుటుంబాలు ఉంటాయి. దీంతో సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు ఎవరి పక్షాన ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు అంచనా వేసుకుంటున్నారు. సేమ్ టైంలో ఈ కౌంటింగ్ అంతా ప్రక్రియ పూర్తయినప్పుడు ఏ సంఘానికైతే అంటే 11 కౌంటింగ్ సెంటర్లు జరుగుతున్నాయి, 11 ఏరియాస్లలో ఏ కార్మిక సంఘానికి ఎక్కువ ఓట్లు వస్తే అవి మొత్తం సింగరేణికి సంబంధించినటువంటి గుర్తింపు సంఘంగా కేంద్ర కార్మిక శాఖ ప్రకటిస్తుంది. సేమ్ టైంలో మళ్ళీ 11 ఏరియాలలో జరిగే ఓటింగ్ సంబంధించిన దాన్ని కూడా లెక్కలోకి ఇస్తారు. అప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి కౌంటింగ్ జరిగినప్పుడు ఏ గుర్తింపు సంఘానికి ఏ సంఘానికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ ఏరియా ప్రాతినిధ్యం వహించే సంఘంగా కూడా ప్రకటిస్తారు. దీంతో కౌంటింగ్ సంబంధించినటువంటి దానికి సంబంధించి 11 కౌంటింగ్ సెంటర్లలో కూడా కౌంటింగ్ మొదలైంది. దానికి సంబంధించి భారీ బందోబస్తు మీద కౌంటింగ్ జరుగుతుంది. సింగరేణికి సంబంధించినటువంటి గుర్తింపు కార్మిక సంఘం ఎవరు దక్కించుకోబోతున్నారు, ఆ హోదాను ఏ కార్మిక సంఘం దక్కించుకోబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొదటి ఫలితం వచ్చేసరికి 9 దాటే అవకాశం ఉంది. అపర్ణ. థ్యాంక్ యూ కృష్ణమోహన్.